శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మట్టి మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. కూటమి నేతల అండదండలతోనే అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్, పర్యావరణ అనుమతులన్నీ పక్కన పెట్టి కొండలపై మాఫియా విరుచుకుపడుతోందని మండిపడుతున్నారు. పగలు ప్రశాంతంగా కనిపించే కొండలు రాత్రి మాత్రం యుద్ధ రంగాన్ని తలపిస్తున్నాయి. జేసీబీలతో తవ్వకాలు జరిపి టిప్పర్లతో మట్టి, కంకర తరలిస్తున్నారు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఇదిగో మీరు మట్టి తీస్తే మీ పైన చర్యలు తీసుకుంటాం, కంకర తీస్తే మీ పైన చర్యలు తీసుకుంటామని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. కానీ తీరా వీళ్ళు యంత్రాలు దొరికి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికేటప్పటికి వాటిని విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే సాక్షాత్ ఆ రోజు ఇంతకు ముందు పలాస ఎమ్మెల్యే గారు ఒక సమీక్ష సమావేశం పెట్టారు. అదే సమీక్ష సమావేశంలో ఎంఆర్ఓ గారు, పలాస ఎంఆర్ఓ గారు, మేమేమో ఆ జేసీబీలు ఆపుతామంటే మీకు తొక్కించి పడేస్తామని ఒక జేసీబీ ఓనర్ మాకు అన్నారండి అని ఎంఆర్ఓ గారు చెప్పారు. వాటిపైన కనీసం ఒక ఎంక్వైరీ కూడా లేదు ఈ ప్రభుత్వం. ఇసుకని లేదా మట్టిని నా సొంత భూమిలో కూడా నేను మట్టిని, గ్రావెల్ని తీయాలంటే అందుకు తగిన అనుమతులను తీసుకోవాలా మైనింగ్ వారి నుండి, తహసీల్దార్ వారి నుండి. కానీ ఇవేమీ పట్టడం లేదు. కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తూ ఉంది. అంటే మారుతున్న క్రమంలో దోపిడి మారుతుంది, మాఫియా మారుతుంది. వీటిని అరికట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ గ్రావిల్ మాఫియా కొండలు తరిగిపోతున్నాయి. పర్యావరణానికి, ప్రకృతికి ప్రమాదం వాటిల్లుతుంది. పర్యావరణం, ప్రకృతి బాగుంటేనే ఆక్సిజన్ అన్నీ బాగుండి ప్రజలు ఆరోగ్యం బాగుండే పరిస్థితి ఉంటుంది. కనుక కొండలే నశించిపోతే వర్షాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. కనుక అక్రమ గ్రావిల్ తవ్వకాలపైన సీరియస్గా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా సీరియస్గా వీటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా